మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ అంబళ్ళ జనార్దన్ గారు రచించిన వైశాల్యం. ఒక చక్కని కథను వినేద్దామండి. ఏమండి, ఇంకా ఎన్నాళ్ళీ పీడ మనకు? దేన్ని గురించే నువ్వు మాట్లాడేది? ఏం తెలియనట్లు మాట్లాడకండి. మీ ఊరి సంతని రప్పించి నాకు అంటగట్టారు. వాళ్ళకు అడ్డమైన చాకరీ చేయలేక చస్తున్నాను. మీ కడుపులో మాత్రం చల్ల కదలడం లేదు. అలా నోరెందుకు పారేసుకుంటావు? నీ సూటిపోటి మాటలకు తట్టుకోలేక వారు మొన్ననే పోతామన్నారు. ఇంకో 4 రోజులు ఉండమంటే ససేమిరా అన్నారు. ఇక గత్యంతరం లేక వచ్చే ఆదివారం ట్రైన్కి టికెట్లు బుక్ చేశాను. నువ్విక నిరభ్యంతరంగా నీ కళ్ళు చల్లార్చుకోవచ్చు. అనండి అనండి, ఇంత చేసి మళ్ళీ నన్నే అనండి. మీకు మాత్రం వేరే ఎవరున్నారు గనక అనవసరంగా నన్ను ఆడిపోసుకుంటారు. కానీ నా కష్టం, నా తిప్పలు మీకేమైనా పట్టిందా? పిల్లలకు పరీక్షలు, అటు వారిని చూడాలా, ఇటు మీ జనాలకు కాఫీలు, టిఫిన్లు, భోజనాలు గట్రా అమర్చాలా? ఇలా మనం వాళ్ళని మేపుతూ ఊరంతా తిప్పుతూ ఉంటే ఖర్చు సంగతి అటు ఉంచితే శ్రమ మాట. వీళ్ళు 10 రోజులు ఉండిపోతారు కానీ ఆ తర్వాత నెల రోజుల వరకు కూడా నేను కోలుకోలేను. నీ పాటలు నాకు తెలియవా సునీత? కానీ వారి తరపు నుంచి కూడా ఆలోచించు. ఏదో మనం పట్టుబట్టాం కదా అని వారు ముంబై నుంచి వచ్చారు. వారికింత భోజనం పెట్టి ఊరు చూపిస్తే అరిగిపోతామా కరిగిపోతామా? వాళ్ళు మా అమ్మ నాన్నలకు చేసే సేవలతో పోలిస్తే మన శ్రమ ఏ పాటిది? ఒక్కగానొక్క కొడుకును మంచి హోదాగల ఉద్యోగంలో ఉన్నాను. అయినా అమ్మా నాన్నలకు సేవ చేసే అదృష్టానికి నోచుకోలేదు నేను. కారణాలు ఏమైతేనేమి, వారు మనతో ఉండటానికి రారు. మనం ఊళ్ళో ఉండలేము. ఇప్పుడు వీరయ్య దంపతులేగా మా వారిని ఆదుకుంటున్నది. మొక్కుబడిగా నెల నెల ఇంత నీకు డబ్బు పంపగానే సరిపోతుందా? మనతో మన పిల్లలతో గడిపే అనుభూతి వారికి దొరుకుతుందా? ఈ వయసులో వారి మానాన్ని వారిని వదిలేసి మనం మాత్రం హాయిగా ఉంటున్నాం. వయసు పండిన మా వారికి అండగా నిలిచాడు వీరయ్య. దీన్నే వెచ్చాలు తెచ్చివ్వడం దగ్గర నుంచి రోగాలో నొప్పులో వస్తే చికిత్సకని పట్నం తీసుకుపోయే వరకు అన్నీ అతనే చూస్తున్నాడు. అందుకని కొన్ని రోజులు ఓర్చుకో. ఆ తర్వాత మనం మళ్ళీ రమ్మన్నా రారు, ఉద్వేగంగా అన్నాడు వివేక్. మూతి విరుస్తూ వంటగదిలోకి నడిచింది సునీత. వీరయ్యది వివేక్ వాళ్ళ ఊరే. పక్క పక్క ఇళ్ళు. ఒక్క కులం వారు కూడాను కారు. రక్త సంబంధానికి అతీతమైన అనురాగ బంధం వారిది. చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయిన వీరయ్యను చేరదీసింది పార్వతమ్మ. పాలతో పాటు ప్రేమను పంచి అన్నంలో ఆప్యాయత కలిపి పెద్ద చేసింది. ఆమెకే మాత్రం తీసిపోకుండా వీరయ్య ఆస్తులను చక్కబెట్టారు గౌరీపతి గారు. తన భూములతో పాటు పైసా పైసాకు లెక్క చూపించారు. యుక్త వయసు రాగానే వీరయ్యకు అప్పగించారు. వివేక్ వీరయ్య కంటే 5 ఏళ్ల పెద్ద. అప్పుడు చదువు నెపంతో, ఇప్పుడు ఉద్యోగరీత్యా తల్లిదండ్రులకు దూరంగానే ఉన్నాడు. వీరయ్యకెప్పుడు చదువులో ఆసక్తి లేదు. స్కూల్ ఫైనల్లో చదువైందనిపించి గౌరీపతి గారికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. తన పనులతో పాటు గౌరీపతి గారి సేద్యం కూడా చూస్తున్నాడు. మొన్న వైశాఖంలోనే పెళ్ళయింది. ముంబైలో గణపతి ఉత్సవాలు ఆర్భాటంగా ఉంటాయని వివేకు మరీ బలవంతం చేస్తే భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు వీరయ్య. ఆఫీసుకు సగం దినం సెలవు పెట్టి వచ్చాడు వివేకు. అతిథుల్ని లాల్బాగ్ తీసుకెళ్లాడు. అక్కడ 24 అడుగుల గణపతి విగ్రహం పెట్టారు. విపరీతమైన జనసందోహం. చాంతాడంత క్యూలో నిలబడితే మధ్యరాత్రి దాటవచ్చు అని 10 రూపాయల విరాళం టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనం చేసుకున్నారు. సంగీతంతో పాటు వెలిగి ఆరిపోయే మ్యూజిక్ లైట్స్ కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఎక్కడ చూసినా అట్టహాసం, కోలాహలం. ఓ పక్క ఆర్కెస్ట్రా జరుగుతోంది. గణేష్ గల్లీ, చించుపోకిలి గణపతి విగ్రహాలను కూడా చూసి చెంబూరు బయలుదేరారు. ముంబైలో అత్యధిక వ్యయంతో నిర్వహించబడుతున్న ఉత్సవం చెంబూరులో ఉంది. నగరంలోని పలు ప్రాంతాల వారే కాక బయట ఊళ్ళ నుంచి కూడా వస్తారు జనం ఆ గణేశోత్సవం చూడడానికి. సార్వజనీని గణేశోత్సవాలను మొదలుపెట్టింది లోకమాన్య బాలగంగాధర్ తిలక్. బ్రిటిష్ వారి కళ్ళు కప్పడానికి రాజకీయ సభలను, సమావేశాలకు మతం రంగు పులిమాడు తిలక్. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో జనరంజనంతో పాటు జన చైతన్యం కూడా తీసుకువచ్చాడు తిలక్.
తెల్లవాడి చాప కింద నీరులా పాకి స్వాతంత్రోద్యమానికి ఊపిరిపోశారు. ఈ ఉత్సవాల ద్వారా అంత చరిత్రాత్మకమైన ఉత్సవాలు గత 2 దశాబ్దాలుగా వెర్రితలలు వేస్తున్నాయి. వీటి నిర్వహణ ఒక వ్యాపారం అయిపోయింది. గూండాలు గ్యాంగులకు తమ సత్తా నిరూపించుకునే పరికరం అయిపోయింది. సినిమా, సిగరెట్టు, గుట్కా మరియు ఇతర వ్యాపారస్తుల నుండి ఎక్కువ మొత్తంలో విరాళాలు వసూలు చేసి వారి ఉత్పత్తుల ప్రకటన భారీ బ్యానర్ల ద్వారా రోడ్డు మొత్తం ఆక్రమించుకున్న కమాన్ల ద్వారా ప్రదర్శిస్తారు. సినిమాలు, ఆర్కెస్ట్రాలు, నాటకాలు, బ్రేక్ డాన్సులు మొదలైన ప్రోగ్రాంలు పెడతారు. ప్రతి చోట ఆర్భాటం, హఠాసమే తప్ప భక్తిభావం మచ్చుకైనా కనపడదు. ఈ ప్రవాహంలో పడి నవ యువకులు పెడత్రవ పడుతున్నారు. అదే సంస్కృతిలో కొట్టుకుపోతున్నారు. బస్సు ప్రయాణంలో వివరించాడు వివేక్. చెంబూరులో ఢిల్లీ ఎర్రకోటను పోలిన ప్రవేశ ద్వారం స్వాగతం పలికింది. ₹1,00,00,000కు మించిన ఖర్చుతో ఓ మాఫియా గ్యాంగ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న కేళీ విలాసం అది. అక్కడ స్పెషల్ దర్శనం ఖరీదు ₹20. అవసరానికి మించిన ఆడంబరానికి వెగటు పుట్టింది వీరయ్య జంటకు. బయట నుండే దండం పెట్టి ఇంటి ముఖం పట్టారు. మర్నాడు తనకు సెలవు దొరకనందున పర్యాటక శాఖ వారి ముంబై దర్శన్ బస్సు టికెట్లు తీసుకున్నాడు వివేక్. అతని కంపెనీ ఉంటే బాగనిపించినా అనుకోని ఏకాంతం వారిని ఆనందపరిచింది. తమను గుర్తుపట్టేవారు లేరు. అందుకని చేతులు పట్టుకొని చట్టాపట్టాలేసుకొని ముంబై అంతా తిరిగారు వీరయ్య, అంబిక. ప్రత్యేక మహారాష్ట్ర ఆందోళనలో అసువులు బాసిన వీరుల స్మృతి చిహ్నం ఫ్లోరా ఫౌంటైన్లో చూసి వారి కళ్ళు చెమ్మగిల్లాయి. గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్స్ దగ్గర ఫోటోలు తీసుకున్నారు. మెరీన్ డ్రైవ్లోని మత్స్యాలయంలో వందల కొద్ది ఉన్న రంగురంగుల జలచరాలను తిలకించి ముచ్చటపడ్డారు. కమలా నెహ్రూ పార్కులోని బూట్ హౌస్ ఎక్కి చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టారు. ఆ ఎత్తైన ప్రదేశం నుండి చౌపాటి మొదలు నారిమన్ పాయింట్ కప్ పెరేడ్ వరకు సాగిపోయిన సాగరాన్ని, ఆకాశాన్ని అంటుకుంటాయేమో అన్నట్టుండే భవనాలను చూసి పరవశించిపోయారు. వందల సంఖ్యల్లో బారులు తీరి చీమల్లా నడుస్తున్న కార్లను, బస్సులను చూసి తెగ అబ్బురపడిపోయారు. హ్యాంగింగ్ గార్డెన్స్ లో కాసేపు కూర్చొని కూడా తెచ్చుకున్న పలహారం భుజించారు. పానీపూరి తిన్నారు. మహాలక్ష్మి మందిరంలో దేవి ముందు సాష్టాంగ నమస్కారం చేశారు. ఇస్కాన్ కృష్ణ మందిరంలో భక్తితో పరవశులైన విదేశీయులను చూసి ఆశ్చర్యపడ్డారు. గుండు గీసుకొని మధ్యలో వాయిస్తూ కృష్ణ స్మరణ చేసే తెల్ల యువతీ యువకులను చూసి నోరు తెరిచారు. దేశ ఆర్థిక రాజధానిలో అనంతమైన సాగరంతో పాటు అంతులేని జన సమూహాన్ని చూసి ముక్కను వేలేసుకున్నారు. ముంబైలో డబ్బు సంపాదించడమే కాదు, దాన్ని నీళ్లలా ఖర్చు పెట్టవచ్చని తెలుసుకున్నారు వీరయ్య, అంబిక. అసలే ముభావంగా ఉన్న సునీతను ఇంకా ఇబ్బంది పెట్టకుండా రాత్రి భోజనం కూడా బయటే కానిచ్చి ఘట్కోపర్లోని వివేక్ ఇంటికి బయలుదేరారు. పొద్దున ఆ మాట చెప్పినప్పుడు మొహమాటానికి కూడా బయట ఎందుకు భోంచేసి వస్తారని అనలేదు సునీత. వీరయ్య దంపతులకు ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్లో హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు వివేక్. ప్రత్యేకంగా పిలిచి ముంబై రప్పించి వారికి సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోయినందుకు దోషులా ఫీల్ అయ్యాడు అతను. తన మాతాపితల జ్ఞప్తికి వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మా వాళ్లకు మీరే దిక్కు. ఇక్కడ విషయాలు మనసులో పెట్టుకోకుండా ఎప్పటి వల్లనే వారిని కనిపెట్టుకుని ఉండండి. మాటలు పెగలడం భారంగా కాగా దగ్గుతో అన్నాడు వివేక్. వీరయ్య, అంబికల కళ్ళు కూడా అశ్రువులతో మసకబారాయి. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు వివేక్. నన్ను కనుకున్న వారే నా జననీ జనకులు. నాలోని ప్రతి రక్తం పొట్టు పార్వతమ్మ గారి చలవే. ఇక బాబాయ్ గారే నన్ను చేరదీయకపోతే మా బంధువుల ఆస్తిని ఏం చేసేవారో. ఇప్పుడు ఇలా సుఖంగా బతుకుతూ వెళ్లదీస్తున్నానంటే అది మీ వాళ్ళు పెట్టిన భిక్షే. అలాంటప్పుడు నీవింతగా చెప్పాలా? వీరు ఏమాత్రం బాధపడకుండా చూడటం నా కనీస కర్తవ్యం. వారిని కంటికి రెప్పలా కాపాడటం నా విద్యుక్త ధర్మం. సిటీలో ఉండే వారి సాధక బాధకాలు మాకు తెలియవా? నువ్వు మనసు కష్టపెట్టుకోవద్దు. దీపావళి సెలవుల్లో అందరూ ఊరికి రండి, హాయిగా గడుపుదాం. వీరయ్యతో పాటు అంబిక కూడా చేతులు జోడించింది. రైలు కనుమరుగయ్యేదాకా చెయ్యి ఊపుతూనే ఉన్నాడు వివేక్. కొత్త జంటకు అపరిచిత జనం మధ్య మళ్లీ ఏకాంతం లభించింది.
ఎక్కడెక్కడో తిరిగి సంభాషణ సునీత వైపు మళ్ళింది. ఇంతకు ముందు ఎంతో ఆదరంతో చూసింది అన్నారు. అవును అంబి, నాకదే ఆశ్చర్యంగా ఉంది. 5 ఏళ్ల క్రితం నేను ముంబై వచ్చినప్పుడు వివేక్ వారం రోజులు సెలవు పెట్టాడు. అప్పుడు వారున్నది ఒంటిగది ఇంట్లో. అదే హాలు, వంటగది, పడక గదిగా వాడేవారు. నాకు అటకపై పడక ఏర్పరిచారు. వారా కొత్తగా పెళ్ళైన వారు. వారి మధ్య ఆ ఇరుకు గదిలో ఉండటం నాకే మొహమాటమైంది. వారు మాత్రం చాలా ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చారు. నాతో పాటు స్వయంగా వచ్చి అన్నీ చూపించారు. వారి పుట్టు పూర్వోత్తరాలు వివరించారు. సునీత గారు కూడా ఓ సోదరిలా వారం రోజులు చేసిన వంటకం మళ్ళీ చేయకుండా కడుపు ఉబ్బిపోయేటట్టు విందు భోజనాలు అమర్చారు. అందుకే ఆవిడ ఈసారి ప్రవర్తనను జీర్ణం చేసుకోలేకపోతున్నాను అన్నాడు వీరయ్య. నేను సునీత గారి ప్రవర్తనను కొంత అర్థం చేసుకున్నాను. మీరు ఇంతకుముందు వచ్చినప్పుడు ఆవిడ కూడా ముంబైకి కొత్తే. మిమ్మల్ని చూసేసరికి ఊరి నుంచి ఆత్మబంధువు వచ్చినట్టు అనిపించుంటుంది. ఇప్పుడు వారి పెళ్ళై 5 సంవత్సరాలైంది. 2 పిల్లలు పుట్టారు. భర్తకు ప్రమోషన్ వచ్చింది, హోదా పెరిగింది, 4 గదుల క్వార్టర్ దొరికింది. వీటన్నిటితో ఆవిడలో మార్పు వచ్చింది. స్వార్థం చోటు చేసుకుంది. తర్పం వచ్చింది. ఆమె హై సొసైటీలో చేరింది. ఎంతైనా మనం పల్లెటూరు వాళ్ళం కదా, వారికి తూగుతామా? బిఏ సైకాలజీ చేసిన అంబిక విశ్లేషించింది. అంటే ఇంటి వైశాల్యం పెరగడంతో పాటు హృదయం కుంచించుకుపోయింది అంటావు. హృదయం కంటే మనసు కుంచించుకుపోయింది అన్నదామె. ఆమె హృదయంలో మనకు స్థానం ఉన్నట్టు లేదు. ఆమె పిల్లలు, వారి భవిష్యత్తుపై దృష్టి మరల్చింది. ఆ మాత్రం స్వార్థం అసహజమేమీ కాదు. అదీ కాక ఇప్పుడు ఆమె ముంబైలో పాతపడింది. పై మెట్టునున్న వారితో స్నేహాలు, పరిచయాలు పెరిగాయి. ఇక మనమెలా ఆమె కంటికి ఆనుతాం చెప్పండి? మన వాళ్ళు రమ్మని ఎంతో బలవంతం చేశారు కదా అని మనం వచ్చాం. ఓ వారం రోజులు మనతో సఖ్యతతో ఉంటే ఏం పోయేది? నీవు వంటలో సహాయం చెయ్యకపోతే నిరాకరించింది. పిల్లలకు చదువు చెబుతానంటే వద్దన్నది. పొమ్మం లేక పొగబెట్టినట్టు సూటిపోటి మాటలు. నాకు మాత్రం చాలా బాధ కలిగింది. వీరయ్య తన మనసులోని మాట చెప్పాడు. అభిమానధనుడాయే. వివేక్ గారు పాపం చాలా నలిగిపోయారు. ఆయన ముఖం చూసైనా మీరు ఆ విషయాలు మర్చిపోవాలి. ఆ మనం హైదరాబాద్లో 2 రోజులుండి నాగార్జున సాగర్ వెళదామా? విషయాన్ని వేరే దారికి మళ్లించింది అంబిక. ఇక్కడ వివేక్ కూడా మదన పడుతున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఉన్న స్నేహితుడు పెళ్లి చేసుకొని భార్యతో సహా తన ఇంటికి వస్తే వారికి సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోయానే అని చింతించాడు. సునీత ఈ విషయంలో తనకు సహాయం చేయలేదే అని చాలా బాధపడ్డాడు. పిల్లల పరీక్షలు అయ్యాయి. ఓ ఆదివారం బోరివల్లి నేషనల్ పార్క్ వెళ్లారు. వివేక్ కుటుంబం చిన్న ట్రైల్లో కూర్చొని పార్కు చుట్టూ తిరిగారు. బోటింగ్ చేశారు. తెచ్చుకున్న పలహారాలు భుజించి పచ్చిక బయలులో కూర్చున్నారు. పిల్లలు జారుడు బండలపై జారుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. భార్య మూడు బాగుండటం చూసి గొంతు సవరించుకున్నాడు వివేక్. సునీ, నువ్వేం అనుకోనంటే నిన్నో మాట చెప్పనా? నేను అనుకున్నా మీకేం పట్టదు కదా, చెప్పండి. సునీత టోన్ మారింది. ఇదిగో, నువ్విలా బిర్ర తీసుకుంటే నేనేం మాట్లాడతాను చెప్పు? గారం పోయాడు వివేక్. నేనేం అనుకోను, చెప్పండి, శాంతంగా అన్నది సునీత. చూడు సునీ, నన్ను అపార్థం చేసుకోవద్దు. నీకు పేర్లు పెడుతున్నాను అనుకోవద్దు. నా మాటలు సావధానంగా విని సావకాశంగా ఆలోచించు. అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. ఫ్లాస్క్లో నుండి కాఫీ పోసుకుని తాగుతూ కొనసాగించాడు. వస్తూ పోతుంటేనే బంధుత్వాలు గట్టిపడతాయి. ఇక్కడ బంధుత్వం అంటే రక్త సంబంధం మాత్రమే కాదు, దానికి మించిన స్నేహానికి అది వర్తించవచ్చు. ఖర్చుకో శ్రమకో ఓర్చుకోక మాట పారేసుకుంటే మనసులు విరుగుతాయి, సంబంధాలు దూరమవుతాయి. అప్పుడు మన సంపాదనకు, ఆస్తికి, ఐశ్వర్యానికి అర్థం ఏమిటి? ఎప్పుడూ మన వైపు నుండే కాక ఎదుటివారి పరంగా కూడా ఆలోచించాలి కదా. అప్పుడు అపోహలకు, అపార్థాలకు ఆస్కారమే ఉండదు. మనకు చాలా కావాల్సిన వీరయ్య భార్య అంబిక కొత్తగా పెళ్ళై మన ఇంటికి వచ్చింది. చదువుకున్న పిల్ల. తాను పట్టా పుచ్చుకున్న మెట్రిక్ వరకు మాత్రం చదివిన వీరయ్యను వివాహం చేసుకుంది. నువ్వు డిగ్రీ హోల్డర్వే. అందుకని మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన, ఆటంకం లేదు. అయినా నీ పుల్లవిరుపు మాటలతో ఆమె మనసును గాయపరిచావు.
వాళ్ళు వినాలని కావాలనే నాతో గొంతు పెంచి గొడవ పెట్టుకున్నావు. మీకు గొంతు మాత్రమే తెలిసింది, కానీ నేనెందుకు అలా అనవలసి వచ్చిందో ఆలోచించారా? అన్నీ ఆలోచించే నీతో ఇలా మనసు విప్పి మాట్లాడుతున్నాను. పిల్లల చదువు పట్ల నీ శ్రద్ధను అర్థం చేసుకోగలను. వంటలనో వారికి చదువు చెప్పడంలోనో అంబిక సహాయం తీసుకుంటే పోయేదిగా. ఆమె చేస్తానని ముందుకు వచ్చినా తిరస్కరించావు. మనం ఊరికి వెళ్ళిన ప్రతిసారి వీరయ్య మనకు చేసిన సేవ జ్ఞప్తికి తెచ్చుకో. మన పూజలకని నోములకని ట్రాక్టర్లు తిప్పడం, కూరగాయలు ఇవ్వడం, నువ్వులు చింతపండు మొదలైన దినుసులు ముంబైకి తీసుకువెళ్ళమని ఇవ్వడం, ఇవన్నీ ఎలా మర్చిపోయావు? 10 రోజులకే విసుగు చెందావు. కానీ వారో కొడుకైనా నేనిక్కడున్నా మా వారికి కొడుకై అండగా నిలిచాడు వీరయ్య. అతని రుణం మనం ఎలా తీర్చుకోగలం? చదువుతో పాటు సంస్కారం పుణికిపుచ్చుకున్న అంబిక కూడా తన భర్తకు అతని ఇష్టాలను అనుగుణంగా నడుచుకుంటోంది. తలుపులు మూసి ఉండే ఫ్లాటు సంస్కృతిలో పడి హృదయం కూడా మూసుకుంటే ఎలా? పరాయి వారిని సమర్థిస్తూ ఇంట్లో గొడవ చేస్తున్నాననుకోక నిదానంగా ఆలోచించు అంటూ వివేక్ ముగించాడు. సునీత మౌనంగా బయలుదేరడానికి లేచింది. అంబికను వీరయ్యను క్షమించమని సునీత ఉత్తరం రాసిందని వీరయ్య జాబ్ చదివితే గాని తెలియలేదు వివేక్కు. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.